మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. కన్యా మిథునయోర్బుధ. బుధుడు కన్యా మిథునాలకి అధిపతి, మిథున రాశికి అధిపతి బుధుడు. ఆ బుధుడు బాగాలేడు. అట్లాగే ఈ రాశికి కూడా శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ప్రత్యేకించి ఒకటే చెబుతున్నాను, ఇంతకుముందు వృషభ రాశి, ఇప్పుడు మిథున రాశి కూడా ఏం చెబుతున్నానంటే ఎట్లా ఉంటుందంటే ఉదాహరణ చెబుతున్నా. దారిని వెళుతున్నామండి, వేలికి ఏదో తగిలింది, గోరు లేచింది, బొట్టన వేలు గోరు లేచింది. అది కనీసం దాన్ని క్లీన్ చేసి సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే రోగ నిరోధక శక్తి నీలో ఉంటే మాత్రం అది మానిపోతుంది. రోగ నిరోధక శక్తి అంటే దైవశక్తే. అట్లా కాకుండా మందులు వాడాల్సి వస్తుంది కూడా. అట్లా కాకుండా వేలు దెబ్బగా ఏం చేస్తుందని అనుకుంటే వేలే కాదు కాలు కూడా పోతుంది. అటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి గ్రహస్థితి పూర్తిగా బాగాలేదు. శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి. చెప్పులు దొడుక్కొని వెళ్తుంటే కాలికి వచ్చినంత వరకే చెప్పేసుకొని వెళ్ళాలి. చెప్పు తెగిందండి ఈడ్చుకుంటూ పోతే బోర్ల పడతావు. అది అంతే. వేలికి దెబ్బ తగిలితే సెప్టికై కాలిపోతుంది. అక్కడ దాకా మనం చేసుకోవాలా, ముందే దానికి తగిన పని చేసుకోవాలి అంటే ఈ గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ముందు జాగ్రత్త పడాలి. ఈ ఉదాహరణ చెప్పిందందుకు. ఇప్పుడు సాయంత్రం నష్టపడ్డ తర్వాత ఏమనుకుంటే ఏంటి ప్రయోజనం? మరి ఉత్తరే ప్రథమే పాదే పుష్యే చైవ మధ్యమే పూర్వాషాఢ త్రిపాదే చ చిత్రార్థం తులమేవ చ ఏస జాత కుమారశ్చ పితా హంతి న సంశయ అని ఉంది. పూర్వాషాఢ త్రిపాదే చ, పూర్వాషాఢ మూడో పాదంలో పిల్లవాడు పుడితే తండ్రి కానీ తాత కానీ చచ్చిపోతాడని రాసింది. నేను చెప్పిన శ్లోకం కాదు, అది శ్లోకం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పింది. ఒక ఆయన అడిగాడు, అయ్యా శాంతి చేసుకోవాలని చెప్పాను. ఆయన అన్నాడు, బ్రాహ్మణులు బతకడానికి చెబుతున్నారు అన్నాడు. వదిలేసా. పక్క కొట్ట ఆయన ఏంటంటే ఇట్లా సంగతి అయ్యా అన్న, రూపాయి ఖర్చు పెడితే దండగా అవుతుందని 11వ రోజుల లోపల ఏ రోగం లేదు డమ్మిని ఎగిరాడు. ఇటువంటి సమస్యలు ఇప్పుడున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. క్రోధినామ సంవత్సరం, ఈ క్రోధం ఎక్కువగా ఉంది. ఈ క్రోధం ఉన్నవాడు కాపు కాస్తాడు. మనని ఎట్లా ఏం చేయాలని ఆలోచిస్తాడు. వాడు సమయం చూసి వాడు చేయరాని పనిచేస్తాడు. కాబట్టి ప్రతివాళ్ళు కూడా దైవాన్ని నమ్మాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం. తర్వాత భార్య. కలకంటి కంట కన్నీరు లికిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి అని ఉంది. ప్రతివాడు కూడా పెళ్ళాన్ని చెబితే నువ్వు చెబితేనే నేను పైకి వచ్చానని కూర్చొని మూసుకో, నీకంటే నాకు బాగా తెలివితేటలు ఉన్నాయంటాడు. భార్య ఎటువంటిదంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి సత్కర్మయుక్త కులధర్మ పత్ని అని ఉంది. భార్యని సలహా తీసుకొని భార్యతో కలిసి వెళితే బండికి 2 చక్రాలుంటే బండి ఎట్లా దొల్లుతుందో ఆ కుటుంబం అట్లా బాగుపడుతుంది. కాబట్టి తల్లి, తండ్రిని పూజించండి, దైవాన్ని పూజించండి. ఇట్లాంటి దోషాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. జాతకంలో దోషం ఏమిటో ఆ దోషం చేసుకోండి. ఈ టైంలో మాత్రం ప్రతివాడు కూడా 2025 దాకా కూడా పూర్తిగా బాగాలేదు. కాబట్టి దాని నుంచి బయటపడటం కోసమని ఏదో కార్యక్రమం మీ జాతకంలో చూసుకొని చేసుకోవటం చాలా అవసరం. కాబట్టి ఇది ప్రత్యేకించి చెబుతున్నాను. మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి, జాతకం చూపించుకోవాలి. ఎన్ని చెప్పినా బాగుందని చెప్పిన వాడిని నమ్ముతున్నారు. మరి చేసుకో అని చెబుతూ ఉంటేనేమో ఈయనకి డబ్బుల కోసం చెబుతున్నాడు అనుకుంటున్నారు. అది మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే జాతకం చూపించుకుంటే కొద్ది డబ్బులతో అయిపోతుంది. ఏదైనా
రాకూడదు వస్తే కోట్లు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి జాగ్రత్త పడటం మంచిది. స్వస్తి.